సో వెల్కమ్ టు ద సెట్ ఆఫ్ డకాయిట్ స్పెషల్ సాంగ్. సో ఆ సెట్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాం. కమాన్. సో ఇది మనకి ఫ్రంట్ ఎంట్రీ. సో ఇక్కడి నుంచి లోపల మొత్తం అంతా కూడా మనకు కావాల్సిన లైటింగ్, ఆ స్పెషల్ సాంగ్ కావాల్సిన స్పెషల్ ఎఫెక్ట్ అంతా మనకు ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా మనకైతే ఒకటి కనబడుతుంది. సో ఈ తర్వాత మనం కవర్ చేద్దాం. బట్ దానికన్నా ముందు మెయిన్ ఏరియాలోకి మనం అయితే ఎంటర్ అయిపోతాం. కమాన్. సో ఇది మెయిన్ ఏరియా మొత్తం అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఓన్లీ సింపుల్గా లైట్స్తోనే చూడండి ఎంత స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చారో మొత్తం ప్లేస్ మొత్తానికి కూడా. అంటే ఎక్కువగా ఒక సెట్ అయినప్పటికి కూడా ఎక్కువగా ఏమాత్రం కూడా చేంజ్ చేయకుండా జస్ట్ మన ఇంట్లో వాడే ల్యాంప్స్ ఉంటాయి కదా, నైట్ బెడ్ బల్బ్స్ అంటారు కదా, వాటన్నిటిని యూస్ చేసుకొని ఎంత చక్కగా హైలైట్ చేశారు చూడండి. అంటే సింపుల్గా వీటన్నిటిని కూడా ఒక అవుటర్ లైన్ బార్డర్తో డిజైన్ చేసుకొని ఒక ఇంట్రెస్టింగ్ సెట్ అయితే డిజైన్ చేశారు. బట్ దానికన్నా ముందు మనం ఒకసారి ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్కేసి. కమాన్. సో మనం ఇప్పుడు మెల్లగా ఇదంతా కూడా ఫైబరే ఎక్కడికక్కడ. బట్ అయినా కూడా మనిషి వెళ్తున్నప్పుడు దానికి వెయిట్కి తగ్గట్టు మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు క్లోజ్ చేసి చూస్తే ఇదిగోండి మొత్తం బెడ్ బల్బ్స్ అన్నిటిని కూడా ఇందులో యూస్ చేయడం జరిగింది. సో ఈ బెడ్ బల్బ్స్ అన్నిటిని యూస్ చేసి అవుటర్ లైన్ని డిజైన్ చేశారు. దాన్ని డిజైన్ చేసి కొంచెం స్పెషల్ అట్రాక్షన్, ఆ స్పెషల్ సాంగ్కి ఏ విధంగా ఉండాలో అలా మొత్తం అంతా కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇలా హ్యాపీగా మనం డాన్సర్స్ అందరినీ ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ పర్ఫామ్ చేయిస్తారు. సో మీరు రేపు సినిమా చూస్తున్నప్పుడు ఈ స్పెషల్ సాంగ్లను ఎవరు పర్ఫామ్ చేస్తారో, ఈ డాన్సర్స్ అందరూ ఈ సెట్స్ని ఎలా యూజ్ చేసుకున్నారో అప్పుడు మీకు చాలా బాగా తెలుస్తుంది. లెట్స్ గో. కమాన్. సో ఇక్కడి నుంచి చూడండి, ఇది కొంచెం హై వ్యూ పాయింట్ అనుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మనం చూస్తే సో కింద మొత్తం అంతా మనకి ఏరియా కనబడుతుంది. బట్ ఈ సెట్ని డిఫరెంట్ సినిమాస్లోని చాలా డిఫరెంట్గా యూజ్ చేయడం జరిగింది. ఎవరైనా గెస్ చేయగలిగితే చెప్పండి ఏ సినిమాలో దీన్ని యూజ్ చేశారని. సో ఎస్పెషల్లీ మెయిన్గా చెప్పాలంటే మనకి హిట్ 3 సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ అంతా ఉంటుంది కదా, సో ఆ క్లైమాక్స్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి ఈ సెట్లోనే షూట్ చేశారు. సో ఆ మిడిల్లో మనకి ఆ బాక్సింగ్ది రింగ్ ఉండడం కానీ, లేకపోతే అడివిశేష్ గారి ఎంట్రీ మీరు అక్కడ చూస్తే, సో అడివిశేష్ గారి ఎంట్రీ సో ఆ లోపల నుంచి అలా ఉండడం. సో మనకి హిట్ 3 క్లైమాక్స్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి ఈ మిడిల్లోనే షూట్ చేయడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ నాని గారు చేసినంత కూడా ఈ ఏరియాలోనే మనకైతే చేయడం జరిగింది. సో దాన్ని సినిమాకి ఆర్ట్ డైరెక్టర్స్ ఏం చేస్తుంటారంటే ఆ సినిమాకి తగ్గట్టు ఏ విధంగా కావాలో ఉన్నదాన్నే కొంచెం మౌల్డ్ చేసుకొని కొంచెం మాడిఫై చేసి ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు. సో అందుకే ఇప్పుడు ఈ సెట్ ఒక స్పెషల్ సాంగ్కి డకాయిట్లోని ఒక స్పెషల్ సాంగ్ కావాల్సిన ఒక స్పెషల్ ఐటమ్ లాగా, ఒక స్పెషల్ ప్లేస్ లాగా దీన్ని అయితే ప్లేస్ చేయడం జరిగింది. రేపు మీరు అందరూ సినిమా చూస్తున్నప్పుడు అప్పటికి ఆల్రెడీ ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి ఎస్ ఆ రోజు మేము చూసిన సెట్ ఈ రోజు ఎంత బ్రైట్గా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందని అనుకుంటారు. మోర్ ఓవర్ ఆర్ట్ డైరెక్టర్ ఎంత డిజైన్ చేసినా లాస్ట్ కెమెరా ఫ్రేమ్ పెడతారు కదా, సో ఆ ఫ్రేమ్లో మనకి ఏదైతే ఈ ప్లేస్ కనబడుతుంటుందో నెక్స్ట్ లెవెల్లో రేపు కనబడబోతుంది. సో ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. సో డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ వ్యూ పాయింట్ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. సో రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదంతా కూడా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేస్తారు కెమెరామ్యాన్. సో ఇప్పుడు మనకి టోటల్ ఓవర్ వ్యూగా చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, అంత ఎక్కువగా ఆర్ట్ డిజైన్ ఏం చేయలేదు, జస్ట్ లైట్స్ని యాడ్ చేశారని మీరు అనుకోవచ్చు. కానీ రేపు మనకి టోటల్గా ఫైనల్గా కనబడే ఫ్రేమ్లో మాత్రం ఈ యొక్క ప్లేస్ని ఎంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి మీకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పైన ఉన్న షాండ్లర్స్ అన్నీ చూడండి. అంటే ఎక్కువగా మీరు రేపు సాంగ్ చూస్తున్నప్పుడు కూడా టాప్ యాంగిల్ నుంచి ఎక్కువ ఫ్రేమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ షాండ్లర్ కానీ, ఈ లైట్స్ కానీ, ఈ మొత్తం ప్లేస్ కానీ చాలా బాగా హైలైట్ అవ్వాలంటే డెఫినెట్లీ మనం ఆ టాప్ వ్యూ యాంగిల్ నుంచి ఎక్కువగా తీసుకుని ఉంటే సో ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. బట్ ప్లేస్ అంటే ఇలాంటి ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనందరూ కూడా చాలా రేర్గా వస్తుంటుంది. ఎందుకంటే ఒక నిజమైన సినిమా షూటింగ్ సెట్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నవి లేకపోతే ఎలా షూటింగ్ చేస్తారు, ఒక సెట్ ఎలా వేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. సో అలాంటిది మళ్ళీ మనకి రీసెంట్గా రాజాసాబ్ చూడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ డకాయిట్ సినిమాకి మనం మీడియాని ఇన్వైట్ చేయడం. సో ఈ సెట్ని మీరందరూ కూడా ఎక్స్ప్లోర్ చేయడం, నేను డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం, ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మనం ఫైనల్గా వెళ్ళి ఒకసారి ఆర్ట్ డైరెక్టర్తో కూడా మాట్లాడదాం. సో ఈ సెట్ చేయడానికి ఎంత కాస్ట్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఎన్ని రోజులు పట్టి ఉంటుంది, సినిమాలో ఎంత ఇంపార్టెంట్ ఉండబోతుంది, ఓన్లీ ఒక స్పెషల్ సాంగ్కే వాడబోతున్నారా, లేకపోతే ఇక్కడ కూడా ఏదైనా ఫైట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బట్ దానికన్నా కొంచెం ఓల్డ్ వింటేజ్ అంటారు కదా, సో అలాంటి పోస్టర్స్ని, అలాంటి కలర్స్ని అదంతా కూడా మనకి యాడ్ చేశారు. ఎక్కడిక్కడ చూస్తే మనకి కలర్ కూడా గోడకున్న కలర్స్ కూడా మనకి కొత్తగా లేవు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా ఒక అవుట్డేటెడ్, ఒక హాంటెడ్ హౌస్ అంటే ఎలా ఉంటుందో, లేకపోతే మొత్తం అంతా అసలు డెమోలిషన్ ప్లేస్ ఎలా ఉంటుంది, చాలా రోజుల నుంచి వాడకపోతే ఎలా ఉంటుందో, సో అలాంటి ఒక ప్లేస్లోకి
ఒక ఇంపార్టెంట్ సీన్ జరిగితే ఎలా ఉంటుందో, సో ఆ విధంగా దీన్ని మొత్తం కూడా డిజైన్ చేశారు. బట్ రేపు సినిమా చూసిన తర్వాత మనందరూ కూడా తెలుస్తుంది. సో ఫైనల్గా వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ దానికన్నా మనందరూ కూడా ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇక్కడ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా మీ అందరూ చూపిస్తాను, కమాన్. సో దీంట్లోకి మనం ఎంటర్ అవ్వగానే సో మీరు ఒకసారి ఇక్కడ కనబడుతున్న ఈ చిన్న గోపురంలా కానీ అండ్ అలాగే అక్కడ మీరు జూమ్ చేస్తే అక్కడ ఒక ఫౌంటైన్ కూడా కనబడుతుంది కదా. సో రీసెంట్గా వచ్చిన ఒక గ్లిమ్స్ సినిమాలోనే, ఒక స్టార్ హీరో గ్లిమ్స్ సినిమాలోనే ఈ మొత్తం సెట్ కూడా మనకు కనబడడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఆ సినిమా ఏదో గెస్ట్ చేసి ఎవరైనా కామెంట్ చేయండి. అండ్ మీ అందరికి కూడా హింట్గా ఇస్తున్నాను, నాగ చైతన్య గారు నెక్స్ట్ అప్కమింగ్ సినిమా. సో ఆ సినిమాలోనే చాలా ఇంపార్టెంట్ సీన్ మొత్తం కూడా ఇక్కడైతే మనకు షూట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ మనకైతే ఆ గ్లిమ్స్ లాస్ట్లోని మనకి నాగ చైతన్య గారు ఈ సీన్లోనే, ఈ ఫ్రేమ్లోనే మనకైతే కనబడతారు. సో ఎవరో గెస్ట్ చేసి అది కూడా కామెంట్ చేసేయండి. సో ఫైనల్గా మనం ఒకసారి ఆర్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. లెట్స్ గో. సార్ నాగేంద్ర సార్, నైస్ టు మీట్ యూ. ఎప్పుడు కూడా టెక్నీషియన్స్ని వాళ్ళ ప్లేస్లో కలిస్తే అదొక నెక్స్ట్ లెవెల్ హై ఇస్తుంది మీకు టెక్నీషియన్స్గా. మీరు మీడియా ముందుకు రావడం, మీడియాని మీ ముందుకు తీసుకురావడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్ ఎలా ఉంది సార్? హ్యాపీగా ఉందండి. ఎందుకంటే జనరల్గా మీరు మూవీలో చూస్తారు, మూవీలో కొంతవరకే మీకు డెలివరీ అవుద్ది. బట్ సెట్కి రావడం వల్ల దాని బ్యాక్ సైడ్, దాని సెట్ బ్యాక్ ఉన్న స్ట్రెంత్ ఏంటి, దాని యొక్క కష్టం ఏంటి అనేది కూడా మీకు కూడా డైరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి అది మీరు ఇలా అందరూ చాలా బాగుందని చెప్పడం చాలా హై ఇస్తుంది అనమాట. సార్ 30+ years ఎక్స్పీరియన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్, ఫిల్మ్స్, కమర్షియల్స్, కంటెంట్ అన్నీ చేశారు కదా. వీటన్నిటిలో వై డెకాయిట్ సో స్పెషల్ ఒక ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు? అదే అండి, డెకాయిట్ కథ విన్న దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్క్రిప్ట్ అండి. అంటే ఈ మధ్య కాలంలో మీకు యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ అనేది రాలేదు. అది చాలా మీకు ప్రజెంట్ జనరేషన్కి చాలా హై ఇస్తుందండి. మీకు అన్ని యాంగిల్స్లో ఉండే యాక్షన్ కావచ్చు, డ్రామా, ఎమోషను, మ్యూజిక్ వైజ్, టెక్నికల్గా అంతా కూడా చాలా ప్యాక్డ్గా ఉంటుందండి. సార్ క్వైట్ సర్ప్రైజ్, ఎందుకంటే ఒక అడవిశేష్ గారి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్, ఒక సెట్టా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్గా మాకు క్వశ్చన్ మార్కు, ఆర్ట్ డైరెక్టర్గా మీరేంటి ఫస్ట్ టైం విన్నప్పుడు? లేదండి, అదే మీకు ఇది స్టోరీలో ఒక రిక్వైర్మెంట్ ఉందండి. ఇక్కడ మీకు సిచ్యువేషనల్, ఇక్కడ ఒక సీన్ ఉంటుందండి. ఆ ట్రావెలింగ్ ప్రాసెస్లో ఒక వచ్చేది వాంటెడ్గా ఉండదండి. అంటే స్టోరీని నడిపించడానికి ఈ సాంగ్ కూడా ఒక సపోర్ట్లా ఉంటుంది అనమాట. దానికోసం ఏంటంటే ఇది ఒక హై మూమెంట్ ఇస్తుంది అనమాట. ఒక కొన్ని ప్లేసెస్లో మనకు హై కోసమే అండి సాంగ్ వస్తుంది. నెక్స్ట్ జరగబోయే థింగ్స్కి ఒక హై ఉంటుంది అనమాట. అలాగా సాంగ్ భీమ్స్ గారు సాంగ్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుందండి సాంగ్. రేపు మీరు వింటారు కాబట్టి ఆ సాంగ్ బాగుంది. పుల్లంకి విజయ్ గారు కోరియోగ్రఫీ, ఇవన్నీ అన్నప్పుడు ఇంతమంది ఐడియాస్ ఇంక్లూడ్ అయ్యేసరికి డైరెక్టర్స్ నుంచి ఒక ఐడియా, తర్వాత డిఓపి నుంచి కోరియోగ్రఫీ దగ్గర నుంచి అన్ని ఐడియాస్ వచ్చేసరికి అది ప్రాపర్ ప్యాక్ అయిందనమాట అండి. అంటే మీకు దీంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. అంటే మీకు స్క్రిప్ట్లోనే ఉంటుంది అనమాట ఇది వాంటెడ్. బట్ దీంట్లో శేషు గారు డ్యాన్స్ చేయడం అనేది మీకు అడిషనల్ అనమాట. అది కూడా మీకు స్టోరీ రిలేటెడ్గా ఉంటుంది, క్యారెక్టర్ని డెలివరీ చేసేలాగా ఉంటుందండి. కాబట్టి ఈ డ్యాన్స్ విషయంలో నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. శేషు గారు డ్యాన్స్ ఈ సాంగ్ని చూడాలని, స్క్రీన్ మీద చూడాలని. సార్ నార్మల్గా ఐ థింక్ మీ ఫేవరెట్ ప్లేస్ అనుకుంటా ఇది, ఎందుకంటే చాలా సినిమాలు లేదా మీరు వర్క్ చేసిన సినిమాలండి ఇక్కడే చుట్టుపక్కల ఎక్కువ జరుగుతుంటారని వినడం జరిగింది. వై ఇట్ ఈస్ సో స్పెషల్? అంటే ఏం లేదండి, ఇక్కడ ఆల్ ఇండియా ఫ్యాక్టరీలో మీకు జనరల్గా ఏంటంటే ఒక సెట్లో ఒక లైవ్నెస్ రావాలంటే ట్రీస్ ఉండాలి. ట్రీ ఉందనుకోండి, మన సెట్కి ఒక నేచర్ యాడ్ అయితే ఆ సెట్ రియలిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని సపోర్ట్ చేసుకుంటూ నేను ఎక్కువ సెట్లు వేస్తుంటాను అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వైజు, మనకు డిస్టెన్స్ వైజు, యాక్టర్స్కి కానీ అందరికీ రావడానికి వెళ్ళడానికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. కాబట్టి రెండు అండి, నాకు వర్క్ వైజ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రొడక్షన్కి బడ్జెట్ సైడ్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది. సో నార్మల్గా అడివిశేష్ గారు ఈజ్ ఎ మల్టీ టాలెంట్, వి ఆల్ నో. ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక ఆర్ట్ డైరెక్టర్ సజెషన్స్లో కానీ లేకపోతే కూర్చున్న డిస్కషన్స్లో కానీ ఎంతవరకు ఉంటుంది సార్? అంటే శేషు గారితో నాకు ఎక్కువ డిస్కషన్స్ ఏమీ అవ్వలేదండి. జనరల్ మాట్లాడుకోవడమే తప్ప, బట్ ఏం చేస్తున్నాము అన్నది ఒక బ్రీఫ్ ఇవ్వడం తప్ప డైరెక్టర్తోనే ఎక్కువ డిస్కషన్ అంతా జరిగింది. అంతే అండి. సార్ ఈ సెట్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది ఒక 20 days దాకా పట్టిందండి. సో దీని ముందు ఈ సెట్లో ఏమైనా షూటింగ్ జరిగాయి సార్? ఇదండి ఎట్3కి నేనే ఈ సెట్ బిల్డ్ చేశానండి. అవునండి, ఎట్3కి వేసిన సెట్టే అండి ఇది. దాన్ని మనం మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకొని దీనికి తగ్గట్టుగా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసాం అనమాట. చేసి ఈ కథకి రిలేటెడ్గా ఉండేలాగా మళ్ళీ హిట్3 సెట్లు అనిపించకుండా ప్లాన్ చేసాం. అది కొంచెం డార్క్గా మొత్తం అంతా కనబడుతుంది. దీన్ని మంచి బ్రైటర్ లైట్స్తోనే మొత్తం అంతా ప్లాన్ చేయడం జరిగింది. బట్ సింపుల్ లైట్స్తోనే ఇంత బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఎలా తీసుకొస్తారు సార్? అంటే ఐడియా ఎలా, థాట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది?
మాకు అంటే సుప్రియ గారు కూడా అండి. సుప్రియ గారు ఆర్ట్ విషయంలో మీరు ఇందాక చెప్పారు కదా, సుప్రియ గారు ఎక్కువ డిస్కస్ చేస్తారన్నమాట. అది ఎలా అంటే సినిమా క్వాలిటీ ఉండాలి, సేమ్ టైం ఒక మనం ప్రాపర్ ఓవర్ బడ్జెట్ చేయకూడదు, బడ్జెట్ మీద ఒక రెస్పెక్ట్ ఉండాలి, తర్వాత ప్రతి డీటెయిలింగ్ ప్రతి ప్రాప్ ఒక డీటెయిలింగ్ ఉండాలనేది సుప్రియ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందండి. దానివల్ల అంటే ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే వచ్చే రిజల్ట్ అనమాట ఇది. ఇది వాడడానికి కారణం సుప్రియ గారు కూడా. సార్ బట్ కమర్షియల్ సినిమాస్లో ఆర్ట్ డైరెక్టర్కి ఎంతవరకు స్కోప్ ఉంది సార్? ఆడియన్స్ దాన్ని గుర్తు చేసే విధానం కానీ, అంటే మీ కష్టాన్ని కానీ, ఆడియన్స్ గుర్తించే విధానం కానీ, టెక్నీషియన్స్ దానికి ఇచ్చే వాల్యూ కానీ, ఒక వరల్డ్ బిల్డింగ్ ఇచ్చే సినిమా కన్నా ఒక కమర్షియల్ సినిమా ఇచ్చే బిల్డింగ్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అని? అలా ఏం ఉండదండి. ఇప్పుడు మనం ఏంటంటే మీరు జనరల్గా ఏంటి ఇప్పుడు పీరియాడిక్ మూవీస్ అంటే ఓ బాహుబలి లాంటి సినిమాలు అది ఆ లొకేషన్స్ ఎక్కడ ఉండవు కాబట్టి ఆ డైరెక్టర్ పేరు వస్తుందండి. కానీ వెరీ నార్మల్ మూవీ కూడా ఆ డైరెక్షన్ చాలా ఉంటుందండి. అంటే అదేంటంటే కెమెరా సెన్స్ ఉండి అంటే రియల్ లొకేషన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో రియల్ లొకేషన్లో మూవీ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అంటే యూనిట్ పెద్దగా అయింది, అంటే డిఫరెంట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, ఇవన్నిటికీ సెట్ బిల్డ్ చేయాలి. అది రియలిస్టిక్గా ఉండడానికి అంటే ఒక పెద్ద మీకు బాహుబలి లాంటి సెట్ క్రియేట్ చేయడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుందో న్యాచురల్ మూవీ కూడా అంతే స్ట్రగుల్ ఉంటుందండి. అది స్కేల్ పెద్ద బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది, బట్ ఒకటే ప్రెజరు ఒకటే ఐడియాలజీ అంతా ఒకే ఉంటుందండి. బట్ ఆడియన్స్ మీరు అన్నట్టంటే దానికి ఆడియన్స్ టక్కని క్యాప్చర్ చేస్తారు, ఇది ఎక్కడ లేదు కాబట్టి ఇది ఆర్ట్ డైరెక్టర్ బిల్డ్ చేశారని. రియలిస్టిక్ మూవీస్ కూడా అంతే వరకు ఉంటుందండి, కానీ అది రియల్ లొకేషన్ అనుకుంటారు. నాకు అదే హ్యాపీ అనిపిస్తుంది. మనం బాగా సెట్లు ఎక్కువ వేసి ఇదన్నీ ఇందులో సెట్లు ఏమి ఉన్నాయి రియల్ లొకేషన్ కదా అనుకున్నప్పుడే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అంటే ఎవరు ఆడియన్స్ గుర్తుపట్టలేదు సార్, ఆర్ట్ డైరెక్టర్ సాటిస్ఫై ఉంటుంది అది రియల్ లొకేషన్ అనుకున్నప్పుడు. ఇందులో సెట్లు బాగున్నాయంటే కొంచెం ఏదో ఫేక్ చేసాం మనం, సెట్లు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. గ్రేట్ సార్. బట్ ఫైనల్గా వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తుంది? జై హనుమాన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వృషకర్మ ఆల్రెడీ ఫినిష్లో ఉంది, ప్రస్తుతానికి 2 ఉన్నాయండి. ఐ థింక్ వృషకర్మ కొంచెం బిగ్గర్ వరల్డ్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో మీ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. దాంట్లో చాలా ఉంటుందండి. అంటే జై హనుమాన్ ఇంకా అది వేరే ఇంకా స్టార్ట్ అయింది, బట్ వృషకర్మ కంప్లీట్ మీకు విరూపాక్షలో మీరు ఏదైతే చూసారో దానికి ఒక 10-15 టైమ్స్ ఎక్కువ ఉంటుంది కంప్లీట్. అంటే కార్తీక్ స్క్రిప్ట్లే మీకు ప్రొడక్షన్ డిజైనర్ ఒక రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. తన స్క్రిప్ట్లో నుంచే మొత్తం ప్రొడక్షన్ డిజైన్ ఫామ్ అవుతుంది అనమాట. కాబట్టి అది చాలా నాకు మళ్ళీ అంటే విరూపాక్ష ఎంత నాకు పేరు తీసుకొచ్చిందో ఆ పేరుకు మించి ఇంకా ఈ సినిమా నాకు పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. మేము గ్లిమ్స్ చూసి సర్ప్రైజ్ అయ్యాను సార్, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. బట్ మేము వెయిట్ చేస్తున్న దానికి కరెక్ట్ రిడమ్షన్ ఏమైనా ఉంటుందా సార్ వృషకర్మలో? 100% మీరు గ్లిమ్స్ చూసింది వెరీ ఫ్యూ షార్ట్స్ అండి, అంతే చాలా తక్కువ షార్ట్సే. చాలా హై ఇచ్చే షార్ట్స్ చాలా ఉన్నాయండి. మీరు విరూపాక్షలో మీరు అబ్జర్వ్ చేస్తే షార్ట్స్ మీద ఒక హై వస్తుంటుందండి. జనరల్గా ఒక హీరో ఒక పెద్ద డైలాగ్ చెప్తే ఎంత హై వస్తుందో ఒక షార్ట్లో వస్తుందండి హై. అలాంటివి దీనిలో చాలా ఉంటాయండి. చైతన్య గారు కూడా ఈ మూవీలో ఒక అంటే కొత్తగా ఉంటుందండి ఆ రోల్ కానీ ఆయన అడ్వెంచర్ కానీ అవన్నీ కూడా చాలా అంటే తండేలులో ఒక క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళిపోయారో మళ్ళీ ఇందులో కూడా ఇందులో క్యారెక్టర్లోకి ఆయన వెళ్ళిపోయారన్నమాట. బట్ దానికి గద్దర్ అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. ఆయన పడ్డ పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి అంటే ఆయన పర్సనల్ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. ఒక డిఫరెంట్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తి ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది చాలా టఫ్ జాబ్ అనమాట. నార్మల్ పీపుల్ వెళ్ళిపోవడం చాలా ఈజీ, బట్ ఆయన దాంట్లోకి వెళ్ళి చేశాడు కాబట్టి ఈరోజు ఆ గద్దర్ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను. బట్ సేమ్ టైం వృషకర్మలో కూడా ఆయన అలాగే ఈ క్యారెక్టర్లో కూడా వెళ్ళారు కాబట్టి దీనికి కూడా మంచి అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రేట్ సార్. మనం డకోయిట్ సినిమా కలవడం జరిగింది, బట్ ఈ 30+ ఇయర్స్ స్పాన్లోని విచ్ ఈస్ గివ్స్ యూ మోర్ సాటిస్ఫాక్షన్ టు యువర్ హార్ట్? ఒక ఆర్ట్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఏదండి మూవీ అంటే? వన్ సినిమా. డకోయిట్ కూడా యాడ్ చేసుకోండి, బట్ దాంతోపాటు ఇంకొక సినిమాని ఏదైనా యాడ్ చేయండి. డకాయిట్ నాకు ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో నాకు వచ్చే బెస్ట్ మూవీ అవుతుందండి ఇది డకాయిట్. బట్ అలాగే విరూపాక్ష నాకు పేరు ఎక్కువ తీసుకొచ్చిందండి. నా వర్క్ని అందరూ దాన్ని గుర్తించేలాగా చేసింది కాబట్టి ఆ ప్రొడక్షన్ హౌస్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది నాకు దీంతో పాటు చెప్పాలంటే ఆ మూవీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఎ జెంజీ కిడ్స్ మీరు క్రియేట్ చేసిన వరల్డ్స్ అన్నీ మేము చూసాం, మిరాయ్ కానీ, హిట్ కానీ, హనుమాన్ కానీ, అండ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద మోర్ సినిమాస్. బట్ ఈలోపు మేము డకోయిట్తోని మీ గ్రాండియర్ మొత్తాన్ని కూడా మేము తొందరలో తీయడం చూస్తున్నాం. విషింగ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.